బంగారం ఎవరైతే 1,80,000 దగ్గర కొన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో, ఇప్పుడు మన ఫ్యూచర్‌లో ఇదే గోల్డ్ అనేది పెరిగే ఛాన్స్ ఉందా? లేదా? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, దిస్ ఈస్ నిహాల్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో, ఈరోజు గోల్డ్ వచ్చేసి దగ్గర దగ్గర 1,51,52,000 చేంజ్ వరకు ఉంది. అక్కడక్కడే కన్సాలిడేషన్ అవుతున్న సిట్యుయేషన్ మనందరం చూస్తున్నాం. ఫర్దర్‌గా గోల్డ్ ప్రైస్ అనేది ఫ్యూచర్‌లో మెల్లమెల్లగా పెరుగుతుంది. ఒకేసారి పెరిగే ఛాన్స్ అయితే ఉండదు కానీ సో గ్రాడ్యువల్‌గా మెల్లమెల్లగా పెరుగుతుందో పోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది తగ్గే అవకాశాలు అయితే కొంచెం కొంచెం కనిపిస్తుంది. ఎందుకు తగ్గుతుందంటే ఇప్పుడు గోల్డ్ మీద ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో సో వాళ్ళందరూ క్రూడ్ ఆయిల్ వైపు మెల్లగా వాళ్ళు షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు గతంలో గనక మనం చూసుకున్నట్లయితే గోల్డ్ మీదే వాళ్ళు రిజర్వ్స్ అనేది వాళ్ళు పెంచుకునేటోళ్ళు. ఇప్పుడు మనం ఇండియన్ బ్యాంక్స్ కానీ సో వేరే కంట్రీస్ బ్యాంక్స్ కానీ ఏదైతే డాలర్‌కి అగైనెస్ట్‌గా ఒక రూపీ మనది కావాలని చెప్పేసి సో గోల్డ్ రిజర్వ్స్‌ని ఎక్కువగా పెంచడం జరుగుతుంది. ఇప్పుడు చైనా కూడా కొన్ని గోల్డ్‌ని కొంచెం సెల్ చేయడం జరుగుతుంది. చైనా ఒకప్పుడు అగ్రెసివ్ బయింగ్ అనేది చేసింది. వేరే కంట్రీస్ కూడా ఇప్పుడు కొంచెం కొంచెం వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్‌ని కొంచెం కొంచెం వాళ్ళు సెల్ చేయడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. బ్రిక్ నేషన్స్ కూడా డాలర్‌కి అగైనెస్ట్ వాళ్ళందరూ ఒక కరెన్సీని తీసుకురావాలని అనుకుంటారు. చాలా మంది అదే గోల్డ్ అని చాలా మంది వాళ్ళు నమ్ముతున్నారు. దాని కాకుండా ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు మనం గోల్డ్ మీద ఎవరైతే 1,80,000 వరకు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో ఇప్పుడు వాళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే గోల్డ్ అనేది ప్రైస్ అనేది పెరుగుతుంది. అది గ్రాడ్యువల్‌గా పెరుగుతుంది అంతే. గతంలో మన హిస్టరీ కనుక మనం చూసుకున్నట్లయితే గోల్డ్ రిటర్న్స్ అనేది కేవలం 8% వరకు మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు అది కాస్త ఒక 10% వరకు మారడం జరిగింది. ఒక 2% అనేది ఎక్స్ట్రా ఇస్తుంది. మెల్లగా ఈ 2% కూడా మళ్ళీ పెరిగే ఛాన్స్ అయితే మనకి 100% మనకు కనిపిస్తుంది. కానీ ఒకేసారి కాదు, మెల్లమెల్లగా అయ్యి 10 నుంచి ఇంకా 1% పైకి వెళ్ళాలని కానీ మెల్లమెల్లగా అది పెరుగుకుంటూ పోతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం గోల్డ్ మీద ఆర్నమెంట్స్ మీద ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అంటే ఆబ్వియస్లీ మీ దగ్గర ఆర్నమెంట్ మీకు కావాలైతే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో అయితే మీరు వేరే ఏదైనా గోల్డ్ దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. డిజిటల్ గోల్డ్ కానీ, ఈటీఎఫ్స్ కానీ, బాండ్స్ కానీ, ఎఫ్ఓఎఫ్ కానీ, ఫండ్ ఆఫ్ ఫండ్స్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి మార్కెట్లో. మీరు ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో చూసుకున్నట్లయితే ఇండియాలో కనుక మనం చూసుకున్నట్లయితే కన్సంప్షన్ అనేది మోర్ దెన్ 80-90% వరకు ఇన్వెస్ట్మెంట్ అంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇండియాలో. అదే వేరే కంట్రీస్లో మనం చూసుకున్నట్లయితే వాళ్ళ బాండ్స్లో ఉన్నాయి, వాళ్ళ ఎఫ్ఓఎఫ్లో ఉన్నాయి, వాళ్ళ ఈటీఎఫ్స్లో ఉన్నాయి. వేరే కంట్రీస్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇండియాలో ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఎందుకంటే గోల్డ్ అనేది ఒక ఎమోషన్ మనం కనెక్ట్ చేసుకుంటా ఒక ట్రెడిషనల్గా ఫాలో అవుతుంది. మన దగ్గర ఒక డబ్బు ఉంటే అది బంగారం మీదనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, లేకపోతే భూమి మీదనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం గోల్డ్ మీద ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చానంటే గ్రాడ్యువల్గా చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఆర్నమెంట్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో అయితే మీరు ఫర్దర్గా ఈటీఎఫ్స్ కానీ, ఎఫ్ఓఎఫ్ కానీ అలా మీరు వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్ కనుక మనం చూసుకున్నట్లయితే సిల్వర్ అనేది నెక్స్ట్ లెవెల్ మ్యాజిక్. అదొక హైలీ వాలటాలిటీ. సిల్వర్ అనేది యాక్చువల్లీ అదొక ఇండస్ట్రియల్ మెటీరియల్. దాన్ని ఇండస్ట్రియల్ మెటీరియల్ లాగే మనం చూడాలి. ఎక్కువగా దాని మీద ఇన్వెస్ట్ చేసి మళ్ళీ లాస్ అవ్వడం. 4 లక్షల దగ్గర కూడా చాలామంది సిల్వర్ కొన్నారు. ఇప్పుడు వాళ్ళు మొత్తం ఒక 40-50% వరకు ఇప్పుడు వాళ్ళందరూ నెగిటివ్లో చూస్తున్నారు. బంగారంలో కూడా మనం నెగిటివ్లో చూసాం అండ్ సిల్వర్లో కూడా మనకు నెగిటివ్లో చూసాం. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు లాస్ అవ్వరన్నారు. సో ఎవరైతే 1,80,000 వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో సో వాళ్ళ పర్సెంట్ ఎంత తగ్గింది చూసారా. సిల్వర్ అండ్ గోల్డ్ మీద కూడా మనకి నెగిటివ్ రిటర్న్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం సిల్వర్ అండ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం కాషియస్గా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లోనే చూడాలి. కన్జంప్షన్ మనకి ఎంతవరకు కావాలో అంతవరకే మనం పెట్టుకోవాలన్నమాట. ఇది ఈరోజు వీడియో. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటే మన ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.